ప్రణాళిక పాడు లేకుండా విచ్చలవిడిగా పెరుగుతూ పోయిన ముంబై నగరం ఇప్పుడు చిన్నపాటి వర్షం కురిస్తే నరకం చూస్తోంది. చట్టబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచూ ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడుతున్న పాలకులు మేలుకొనడం లేదనడానికి మళ్ళీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఎప్పుడు చూసినా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపించే ఆ మహానగరం అతలాకుతలమైపోతుంది. తాజాగా మళ్ళీ భారీ వర్షాలు ఉంటాయన్న హెచ్చరికలతో బెంబేలెత్తిపోతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా రైల్వే లైన్లు కనిపించకుండా మునిగిపోయే వరదలు ముంబైని పలకరిస్తూ ఉంటాయి. అది అక్కడి ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక్కరోజు నడుం లోతు వరదల్లో నగరం నానా యాతనలు పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. 2 నెలలు గడిచాయో లేదో మళ్ళీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మిల్లీమీటర్ల వర్షం పడిందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. వాతావరణంలో పెను మార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్త పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి మరీ విచిత్రం ఏంటంటే వర్షాల వల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీట మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనో రైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంట సేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుగొట్టి 100 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులో ప్రవహించే మీథీ నది ముంబై మహానగరంపై విరుచుకుపడింది. 5 రోజుల పాటు కురిసిన వర్షాలతో ఆ నది కట్టలు తెంచుకొని అటువైపుగా గల రైల్వే ట్రాక్లన్నింటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండడంతో దానిలో కావలసిన మీథీ వరద నీరు కాస్త వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథీ నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70% మురికి నీరు కాగా 30% చెత్తా చెదారం, 10% పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలుగా కనబడుతున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానమనే చెప్పుకొచ్చారు. గత 50 ఏళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిన వారు లేరు. అలాగని మీథీ నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగలేదని కాదు. 2013-23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ BMC 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకు పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం. భౌగోళిక ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంటుంది. వాటి వల్ల నైరుతి ఋతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీ వర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైంది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7% ఉంటుంది. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారి మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, ఉత్పాదకత పడకేయడం రివాజుగా మారింది. ముంబై పునర్నిర్మాణానికి ప్రతి సంవత్సరం 550 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిజానికి ఈ సంక్షోభం అక్కడదే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులను పునరాలోచనలకు పురిగొల్పుతోంది. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజు ఉంటే సరిపోదు, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేస్తోంది ముంబై. పెద్ద నగరాల నిర్మాణం పట్ల ఆసక్తిగా ఉండగానే సరిపోదు. అక్కడ జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన మర్చిపోయినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన కోసం ప్రకృతి మారదు, మనమే దానికోసం అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్ళీ మళ్ళీ మునుగుతున్న ముంబై నగరాన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు గుణపాఠం నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2005లోనూ ముంబైలో ప్రకృతి ప్రకోపం వల్ల 1000 మంది వరదల్లో గల్లంతయ్యారు. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ఆ సంవత్సరం ముంబైలో ఇన్సూరెన్స్ కంపెనీలు 2250 కోట్ల రూపాయలు క్లెయిమ్లు చెల్లించారు. ఇది జరిగి 2 దశాబ్దాలు పూర్తవుతున్నా ముంబై నేర్చుకున్నదేమీ లేదని తాజా వరదల బీభత్సం స్పష్టం చేసింది. మన హైదరాబాద్ నగరం సైతం ముంబైని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పక్కన సముద్రం మాత్రమే లేదు, కానీ ముంబై నగరానికి తీసిపోని విధంగా హైదరాబాద్ ఎదుగుతోంది. సగటున ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల ద్వారా 1000 మంది కొత్త వాళ్లు వలస వస్తున్న భాగ్యనగరం క్రమంగా మౌలిక సదుపాయాలను కల్పించలేని దీనస్థితికి చేరుకుంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని రహదారుల కారణంగా ప్రయాణాలు సవ్యంగా ఉండటం లేదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ పీక్ స్టేజ్ లో కనిపిస్తోంది. మీకు తెలుసా,
హైదరాబాద్ మహానగరంలో పెత్తనం ఒకరి చేతిలో బెత్తం మరొకరి చేతిలో అన్నట్లుగా సాగుతోంది. రాజధానిలో ట్రాఫిక్ ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రోడ్లపై ఉండి స్థితిగతులను పర్యవేక్షించేది ట్రాఫిక్ పోలీసులైతే, వాహన శ్రేణులు సవ్యంగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మాత్రం జిహెచ్ఎంసీగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య లేని సమన్వయం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీరడం అసాధ్యంగా మారిపోయింది. నగరంలోని రోడ్ల విస్తీర్ణం కనిష్టం కంటే తక్కువగా ఉండటం, పెంచే అవకాశం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం కారణంగా నగరవాసికి నిత్య నరకం తప్పడం లేదు. లెక్కను బట్టి చూస్తే అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12% రహదారులు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడంతో పాటు అనేక కారణాల వల్ల ఇక్కడ కేవలం 9% రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ అనివార్యంగా మారింది. చినుకు పడితే చిత్తడిగా మారే నగరంలో ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణంగా మారింది. అడ్డంకులు తొలగిస్తే ఈ విస్తీర్ణాన్ని 15.5% పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే కనిష్టం కంటే 3.5% ఎక్కువన్నమాట. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏళ్లుగా పంపిస్తున్న ప్రతిపాదనలను జిహెచ్ఎంసీ బేఖాతరు చేస్తోంది. దాంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి. మీకు తెలుసా, ముంబై మహానగరంలో ఉన్న వాహనాల సంఖ్య 48 లక్షలైతే అక్కడ 55 ఫ్లైఓవర్లున్నాయి. అవి కూడా రద్దీతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. మరి హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుతున్న ఫ్లైఓవర్లు మాత్రం 70ని దాటలేదు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 2007లో సర్వే నిర్వహించి జిహెచ్ఎంసీకి నివేదిక పంపారు. దీని ప్రకారం నగరంలోని 30 ప్రాంతాల్లో 17 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మిస్తే రోడ్ల విస్తీర్ణాన్ని పెంచవచ్చని తేల్చారు. ఈ ఫ్లైఓవర్ జంక్షన్స్ జామ్ కాకుండా కూడా ఉపకరిస్తాయని నివేదించారు. అయితే ఇప్పటికీ వీటిలో కనీసం సగం ప్రతిపాదనలు కూడా అమలు కాలేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ఆయా చోట్ల రోడ్ల విస్తీర్ణం పూర్తయినా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండి విస్తీర్ణం కారణంగా రోడ్లపైకి వచ్చిన కరెంటు స్తంభాలతో ఈ పరిస్థితి తలెత్తింది. కొత్తగా రోడ్లు వేసిన చోట పాత రహదారుల్లోనూ అనేక చోట్ల ఈ సమస్య ఉంది. విద్యుత్ జిహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే దీనికి కారణం. వీటితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండడంతో దాదాపు 50 మార్గాలు కుంచుకుపోయాయి. జిహెచ్ఎంసీతో పాటు ఆయా విభాగాలు స్పందిస్తే మరికొంత రోడ్డును అదనంగా విస్తరించుకోవచ్చు. కానీ ఈ సమస్యను పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపు పాత బకాయిలు వసూలు చేయడంపైనే దృష్టి పెట్టారు. జనం ఊహించని చోట మాటు వేసి కెమెరాలకు పని చెప్తున్నారు. సమస్యలను పట్టించుకోవాల్సిన జిహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు ప్రజల ఇబ్బందులు తీర్చడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే అప్రమత్తమై ఎక్కువగా స్పందిస్తున్నాయి. అందుకు ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలే సాక్ష్యం. విదేశీ అతిథులకు ఇక్కడి రోడ్లకు లేని అందాలను చూపాలని తెగ ప్రయత్నించాయి.